మాకు అల్లు అర్జున్ మీద రేవంత్ రెడ్డి గారి కోపం. ఏం కోపమే? పాలోడా గట్టి పంచాది ఎటు పంచాదా లేకపోతే ఏమన్నా ఆయన రాజకీయ నాయకుడా? అల్లు అర్జున్ గారు రాజకీయాల గురించి తెలియదా? వాళ్ళ మామ తరపున పోయి నిలబడితే వాళ్ళ మామని ఎవడు ఓటే చెప్పాయి, పట్టించుకోకపోయా. సో సినిమా హీరోల మందం ఉంటే ఎవరికే ఇబ్బంది లేదు. ఈ కార్యక్రమాలను చేస్తే ఇప్పుడు ఇదే సినిమాకి సంబంధించి చాలా మంది ట్వీట్లు చేసిరు కదా. జానీ మాస్టర్ని ఒక బీసీ బిడ్డని అక్రమంగా అరెస్టు చేసి 2019లో ఘటన జరిగితే 2023లో కేసు పెట్టి జైలుకు పంపినప్పుడు మీ ట్వీట్లు ఎట్టుపోయినాయి జానీ మాస్టర్ విషయంలో? జాతీయ అవార్డు మన తెలుగు నేషనల్ జాతీయ అవార్డు నా కుక్కనికే ఉండాలి, గానికి వస్తుందా అని చెప్పి కుట్ర పన్నిన దాంట్లో అల్లు అర్జున్ లేడా? జానీ మాస్టర్ జైలుకు పోవడానికి అల్లు అర్జున్ కుట్ర ఉందా లేదా? ఆయనకు మధ్యంతర బెయిల్ కోర్టు ఇస్తే వెంటనే నేషనల్ అవార్డు వెనక్కి తీసుకోండి అని చెప్పి లేఖ రాసింది వీళ్ళు కాదా? నిందితునికి అవార్డు వెనక్కి తీసుకుంటారా? అవసరం అట్లా? ఇప్పుడు ఈ కేసులో అల్లు అర్జున్ ముద్దాయి కాబట్టి నేషనల్ అవార్డు వెనక్కి ఇస్తాడా? అంటే అల్లు అర్జున్ గారు ఎనుకో ముందో కాలం మీ దాకా కూడా వస్తుంది. జైలు దాకా ఉన్నావు కదా, రాత్రి పన్నావు కదా జైల్లోనైతే, ఓ రోజు అయితే ఉన్నావు కదా. కాలం సమాధానం చెప్తుంది, కొన్నిటికి కాలం సమాధానం చెప్తుంది. నిజంగా ప్రభుత్వానికో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికో కోపమో దుష్మనో ఉంటే నీ షోకి ఎందుకు బెనిఫిట్ షోకి అనుమతిస్తారా? చల్ నడు ఎక్కడ నీకెట్ ఇచ్చేయడం అంటారు కదా. పబ్లిక్ బెనిఫిట్. ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులతోని కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులతో కలిసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలంటే ఇక్కడ చూస్తూ కూర్చోవడానికి ఎవడు ఖాళీగా లేడు. చట్టం తన పంతాన్ని చేసుకుంటూ పోయింది, న్యాయస్థానం నీకు బెయిల్ ఇచ్చింది, బస్ అంతే. ఇంకా ఏమైతే ఏం సినిమాలే ఈ పుష్ప గురించి ఏం సినిమాలే అది? ఏం తయారు చేస్తావు? ఎర్రచందనం దొంగల ఏం సందేహం ఇస్తున్నావు? దానికి నేషనల్ అవార్డా? సందేశం ఏంది? జై భీమ్ సినిమా కదనే రావాల్సింది నేషనల్ అవార్డు. జై భీమ్ సినిమా రియాలిటీ, తమిళనాడులో జరిగినటువంటి ఒక యథార్థ ఘటన. జై భీమ్ సినిమాలో ఒక హేబియస్ కార్పస్ పిటిషన్ ద్వారా ఆ సినిమా వృత్తాంతం నడుస్తుంది. ఆ సినిమాలో చాలా అద్భుతం ఉంది, భారత రాజ్యాంగాన్ని ప్రతిబింబించింది. గదానే ఈ దొంగలకు అవార్డులు ఇచ్చుడేందా అని చర్చ జరిగింది అప్పట్లోనే. KGF అవార్డు, దీనికి అవార్డు, ఏది పుష్ప 2 అవార్డు, పుష్పక అవార్డు, ఇదా? అయినా కూడా మీ ఇష్టం, మీ సినిమా తీసుకున్నారు, ప్రేక్షకులు చూస్తున్నారు, వాళ్ళ ఇష్టం. ఓకే, మేము దాంట్లోకి రాదలుచుకోలేదు. కానీ బాధ్యత ఉంటుంది. ఈ ప్రజల దగ్గర ఈ అభిమానుల దగ్గర మనం డబ్బు వసూలు చేసి సంపాదించుకున్నప్పుడు ఆ అభిమానుల ప్రాణాల మీద అభిమానులకు ఏమైనా జరిగితే లేకపోతే ప్రజలకు ఏమైనా జరిగితే మనం కొంత బాధ్యత రెస్పాన్సిబుల్గా ఫీల్ కావాలి కదా. ఇప్పుడు కరోనా సమయంలో చిరంజీవి గారు ఆక్సిజన్ సిలిండర్లు పంపిండు, ఆయనకు రాలేదు కదా అని ఊకోలే కదా, బాధ్యతతో చేసిండు ఆ పని, బాధ్యతతో ఆ పని చేసిండు. అటువంటి వాళ్ళ మీద గౌరవం ఉంటుంది సమాజానికి ఖచ్చితంగా. మీరు లేరా? సుకుమారు నువ్వు ఇద్దరు కలిసి జానీ మాస్టర్ పైన అక్రమ కేసులు పెట్టించిన దాంట్లో మీ పాత్ర లేదా చెప్పురి. ఎవరున్నారు? ఆ అమ్మాయితోటి బెయిల్ క్యాన్సిల్ చేయమని సుప్రీంకోర్టు దాకా పోయింది మీరు కాదా? పంపించింది మీరు కాదా? అంటే ఒక బీసీ సినీ కళాకారుడికి అన్యాయం, నీకు ఇంకో న్యాయమా? ఎటుపోయినో కేటీ రామారావు అలా పెట్టలేదు ట్వీటు. జానీ మాస్టర్కి అన్యాయం జరిగిందని పెట్టలేదు ఎందుకో. కానీ నిజంగా చాలా మంది అంటారు ఈ జానీ మాస్టర్ ఉసురు తగిలిందిరా అని చెప్పని అంటా ఉన్నారు. మొత్తం అవే కామెంట్లు, జానీ మాస్టర్ ఉసురు తగిలిందిరా వీళ్ళకి అని చెప్పి చెప్తా ఉన్నారు. అందుకోసమే అల్లు అర్జున్ గారికి నా సూచన ఏంటంటే సినిమా మందం హీరో ఓకే, బయట కూడా హీరో అని పరిశాన్ చేయకు. బయట చాలామంది ఈ భారతదేశానికి గుర్తింపు తీసుకొచ్చినటువంటి పిల్లగాడు చెస్ ఛాంపియన్ ఆయన హీరో. ఆ రోడ్డు మీద ట్రాఫిక్ నియంత్రణ చేస్తూ ప్రజల ప్రాణాలు కాపాడుతున్న కానిస్టేబుల్ హీరో. వాళ్ళు రియల్ హీరోసయా? ఇంకా కేటీ రామారావు గారికి ఆ రేసింగ్ దాంట్లో ఏదో నోటీసులో బీటీసీలో ఆ గవర్నర్ ఆదేశం ఇచ్చాడు, ఇక రేపో మాపో నోటీస్ పంపుతారు కదా. సేమ్ ఇదే తరీకాలో అల్లు అర్జున్ గారికి ఏదైతే
ట్వీట్ల వర్షం గురించి ఏదైతే దుకాణమైందో సేమ్ నాకు అదే కావాలని అనుకుంటున్నాను. దాని కథ వేరే, దాని వ్యవహారం వేరే. చట్టం ముందు ఎవరైనా సమానమే, అది చెప్పదలుచుకున్నా నేను మార్నింగ్ న్యూస్ ద్వారా. క్యూ న్యూస్ లో పనిచేయటకు అనుభవం గల కెమెరామ్యాన్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.